వేటకి వెళ్ళాడంట. ఎవరు? ఏశావు. బాగా వేటాడి, ఆయన మంచి విలుకాడు కదా, బాగా వేటాడి అలసిపోయి మొత్తానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి తమ్ముడు ఏం చేస్తున్నాడంట? చిక్కుడుగాయ కూర వండుతున్నాడంట. ఏం కూర వండుతున్నాడండి? ఆయనకి మరీ దారుణంగా, చిక్కుడుగాయ కూరకి ఎట్లా పడిపోయాడు నాకు అర్థం కాలేదు. ఏదో మటనో చికెనో బిర్యానీ అంటే అది పర్వాలేదు కానీ కదా, చిక్కుడుగాయ కూర అంట. ఎర్రగా ఉందంట ఈయన కళ్ళకి. ఆకలి మీద ఉన్నాడు. తమ్ముడు, నాకు నీ ఆహారము నువ్వు వండుతున్నావు, అది నాకు ఇచ్చేసే, నాకు పెట్టు అన్నాడు. ఈయనేమో అసలే యాకోబు. ఈయన ఎవరండి? యాకోబు. యాకోబు దగ్గరకు వచ్చి, అన్న నీ కూర నాకు పెట్టు అంటే ఆయన ఊరకనే ఇస్తాడా? మరి నాకేంటి బెనిఫిట్? చూశాడు, బాగా ఆకలితో ఉన్నాడు. మా అన్నకి ఎట్లా ఓర్పు లేదు, ఉండదు, వాడు ఆగలేడు. తెలుసా తెలీదు అన్నదమ్ముడికి ఒకళ్ళు బలహీనతలు ఒకళ్ళకి. మా అన్న ఆగడు, మా అన్న ఆగలేడు, అర్థమైపోయింది. మంచి టైం చూసుకొని ఏం అడగాల అని ప్లాన్ చేశాడు. అసలు జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఏం కావాలరా నీకంటే? ఏమొద్దన్నా, నీకు మొత్తం నేను వండిందంతా నీకు ఇచ్చేస్తా, కానీ నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇవ్వన్నాడు. ఏమనాలి ఏశావు? ఏదో నిన్ను అడిగానని, ఆకలితో ఉన్నానని నాతో ఆటలాడతావా నువ్వు? ఇంక ఏదైనా అడుగు, కానీ నేను నా జ్యేష్ఠత్వపు హక్కుని ఇవ్వను అనాలి. ఎవడికి కావాలి ఈ జ్యేష్ఠత్వపు హక్కు? ఆగలేడండి మనిషి. ఆగుతాడా? ఆకలేస్తే ఆగే రకమేనా? ఆకలేస్తుంది అంతే. ఆకలేసేటప్పుడు నా జ్యేష్ఠత్వకు ఎందుకు ఇది పనికిరాంది? అందుకేనా దేవుడు నీకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చింది? జ్యేష్ఠత్వం యొక్క విలువను గుర్తించక, ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువను పోగొట్టుకొని తర్వాత కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు ఆశీర్వాదం కోసం. ఎందుకు వస్తుంది ఆశీర్వాదం? జ్యేష్ఠత్వకు ఎవరికి వెళ్ళిందో ఆశీర్వాదాలన్నీ అక్కడికి వెళ్ళిపోయినాయి. ఓర్పు చెప్పండి. ఎవరికి కావాలండి ఓర్పు? అనొద్దు, ఓర్పు కావాలి. ఎక్కడికి వెళ్ళినా మనం అనేక సార్లు ఇబ్బంది పడేది దేనికోసం అంటే, ఓర్పు లేకపోవడాన్ని బట్టి మనం కూర్చోలేము, నిలబడలేము, ఆయాసపడతాము, కోప్పడతాము, బీపీ పెరిగిపోద్ది. ఎందుకంటే ఏమి లేదు మనకి. ఆ ఓర్పు గనక మనలో పుడితే ఆశీర్వాదమా కాదా? ఆ ఓర్పు ఎలాగొస్తుందంట? మన విశ్వాసమునకు పరీక్ష వచ్చినప్పుడు ఓర్పు పుడుతుంది. హల్లెలూయా.